హాయ్ ఎవ్రీవన్. నమస్తే ఎవ్రీవన్. ఈరోజు నేను ఒక ఈవెంట్‌కి మిమ్మల్ని తీసుకెళ్తాను రండి. అదొక మినీ ప్రపంచంలాగా ఉంది. ఒక ఈవెంట్ జరుగుతుందన్నట్టు. ఆ ఈవెంట్ ఏంటిది అనేది నేను మీకు క్లుప్తంగా చెప్తాను. ఇక్కడ ఏంటంటే గ్లోబల్ గాలా అన్నట్టు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ సంస్కృతులు, కళలు మరియు సాంప్రదాయాలను ఒకే వేదికపై తీసుకొచ్చేటువంటి ఒక అద్భుతమైన వేడుక ఇది. సో, ఇది ఎలా జరిగిందో నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా మార్నింగ్ అనేది స్కూల్ ఉంది వాళ్ళకి. ఈవినింగ్ ఈ ఈవెంట్ జరుగుతుంది. మార్నింగు మా అమ్మాయికి ట్రెడిషనల్ డ్రెస్ వేసి పంపించాను. ఎందుకంటే చెప్పారన్నట్టు మీ ట్రెడిషనల్ వేలో పిల్లల్ని తయారు చేసి పంపించామని. మిగతా పిల్లలను చూసినట్లయితే వాళ్ళు మామూలు డ్రెస్‌లోనే వెళ్లారు. కొంతమంది అంటే మా అమ్మాయి చెప్పింది కొంతమంది స్కూల్‌లో రెడీ అయ్యి వచ్చారంట. ఇంకా డైలీ వీళ్ళు నడిచే వాళ్ళైతే ఓకే. మామూలుగానే సేమ్ యథావిధిగా వచ్చారు. అంటే డ్రెసెస్ మామూలుగానే వేసుకున్నారు. ఇంకా తర్వాత మేము ఈవినింగ్ అన్నట్టు వెళ్ళాల్సింది 5:30-9 వరకు ఉంటుంది ఈ ప్రోగ్రామ్. సో, వచ్చేసామండి. ఈవినింగ్ 5:30 అవుతుంది. మేమొచ్చేసాము. ఇదే స్కూల్ అండి. స్కూల్‌కి వచ్చేసామన్నట్టు మేము ఇండియన్ డ్రెసెస్‌లో వచ్చేసాం మేము. సో, మేమేమనుకున్నామంటే ఫస్ట్ బ్యాక్ డోర్ ఇదే అండి స్కూలు. బ్యాక్ డోర్ నుంచి వెళ్దామని ట్రై చేసాము. ఇంతకుముందు వెళ్లారన్నట్టు. సో, వెంటనే లాకేసేశారు. ఇంకా ఇక్కడ మన ఇండియన్ ఫుడ్ గాని ఏది తీసుకెళ్ళలేదు. ఎందుకంటే మేమొచ్చిన అతి తక్కువ టైంలోనే మేమిక్కడికొచ్చిన అతి తక్కువ టైంలోనే ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో, మాకు టైం లేకపోయింది. మేము అడ్జస్ట్ అవ్వడానికే చాలా టైం పట్టింది. ఒకవేళ గనుక నాకు ఒక డే బిఫోర్ అయినా తెలిసినా గూడా ఖచ్చితంగా నేను మన ఫుడ్‌ని మాత్రం నేను వాళ్ళకి టేస్ట్ చూపిచ్చేదాన్ని. కానీ బ్యాడ్ లక్. నెక్స్ట్ టైమ్ మాత్రం అస్సలు కంపల్సరీ ముందే నేను రెడీ చేసి ఉంచుతాను. ఇంకా మేము అనుకోని పరిస్థితిలో ఇండియాకి రావడం వల్ల ఇంకా ఈ గ్లోబల్ గాలా గూడా ఉండడం అనేది అదే రోజు తెలిసింది. అదే రోజు మెసేజ్ రావడం వల్ల ఇంకా నేను అప్పటికప్పుడు మా అమ్మాయిని మార్నింగ్ రెడీ చేసి పంపించేసాను. ఇక్కడ అందరూ గూడా కొన్ని అంటే కంట్రీస్ వాళ్ళు వాళ్ళ ఫుడ్డు, వాళ్ళ డ్రెసెస్ గానీ అంతా అంటే వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుందో అని వాళ్ళు మొత్తం అంతా అంటే ఒక టేబుల్ మీద ఫుడ్ పెట్టేసి వాళ్ళ కల్చర్‌ని మాత్రం చూపిచ్చారు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇదొక హాల్ అన్నట్టు. ఇందులోనే ఏ ఈవెంట్ అయినా గూడా ఫస్ట్ ఈ హాల్‌కే వెళ్ళడం జరుగుతుంది. ఇంట్రడక్షన్ గాని, చెప్పడం గాని చేయడం జరుగుతుంది. ఏంటంటే ఇదొక సాంస్కృతిక పండుగలాగా ప్రపంచం నలుమూలల నుండి వచ్చే ప్రజలు తమ దేశపు గొప్పదనాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇదొక మంచి చక్కటి అవకాశం అన్నట్టు. ఇక్కడ ఒక ప్రదర్శన కూడా జరుగుతుంది. ఇక్కడ పిల్లలు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి కల్చర్‌ని వాళ్ళు చూపిస్తున్నారు అన్నట్టు. ఇంకా మన ఇండియన్స్ కూడా ఈ స్కూల్‌లో ఉన్నారు. ఒక 9 మెంబర్స్ దాకా ఉన్నట్టున్నారు. వైవిధ్య ప్రదర్శన, వివిధ దేశాల జానపద నృత్యాలు, సంగీతం, కళా ప్రదర్శనలు ఉంటాయిక్కడ. ఇంకా ఇవే కాకుండా రుచికరమైనటువంటి ఆహారం చైనా నుండి చిలీ వరకి, ఇటలీ నుండి ఇండియా వరకు రకరకాల దేశాల సాంప్రదాయ వంటకాలను ఇక్కడ రుచి చూడవచ్చు. ఇంకా వేషధారణ అనేది ప్రజలు తమ దేశపు సాంప్రదాయ దుస్తులను ధరించి ఎంతో అందంగా కనిపిస్తారు. అదేవిధంగా ఇంకా ఐకమత్యం, వసుదైక కుటుంబం అనే భావనలో అందరూ కలిసిమెలిసి ఉండటమే ఈ వేడుక యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నట్టు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మన ఇండియా అండి. ఒక్కొక్క ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చిందో రాయమని అడుగుతున్నారన్నట్టు. ఇక్కడ స్టార్ లాగుంది గదా! ఆ స్టార్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఫ్యామిలీ కేమ్ ఫ్రమ్ ఇండియా అని అక్కడ పిన్ పెట్టేసి అక్కడ స్టార్‌ని పెట్టేస్తున్నారన్నట్టు. ఫ్యామిలీ కేమ్ ఫ్రమ్ ఇండియా లైక్ దట్. సో, ఇక్కడ చూసినట్లయితే నేను అసలు సర్ప్రైజ్ అయ్యాను. ఇక్కడ మొత్తం అంటే అమెరికన్సే ఉంటారేమో అని అనుకున్నాను.
చూస్తే మొత్తం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చారండి ఇక్కడికి. ఇంకా ఇది స్టార్టింగ్ పాయింట్ కదా! ఇప్పుడిప్పుడే అందరొస్తున్నారు. నేను వెళ్ళే మూమెంట్‌లో కూడా ఈ ఈ మ్యాప్‌ని నేను మీకు చూపిస్తాను. ఫుల్ అయిందా? లేదా? అనేది మీరే చూస్తారు. ఇంకా మన ఇండియా గూడా నిండిపోతదన్నట్టు. నేను కౌంట్ చేశాను ఆల్‌మోస్ట్ 9 మెంబర్స్ దాకా ఈ స్కూల్‌లో చదువుతున్నారు మన ఇండియన్స్. ఇంకా లోపలికెళ్ళినట్లయితే ఇక్కడ అక్కడక్కడ స్టాల్స్ పెట్టారన్నట్టు. మేము మల్టీపర్పస్ హాల్‌కెళ్ళాం గదా! ఆ హాల్‌లో మాకు ఒక కూపన్స్ ఇచ్చారన్నట్టు. మేము ఆ కూపన్స్ ఇచ్చి ఈ ఫుడ్ ఐటెమ్స్‌ని ట్రై చేస్తూ ఉండొచ్చన్నట్టు. ఒక్కొక్క దేశం అంటే వాళ్ళు అక్కడ పెడతారన్నట్టు వాళ్ళ దేశపు రుచులని. మనమెళ్లి అక్కడ కూపన్ ఇచ్చి ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసిందంతా పేరెంట్సేనండి. పేరెంట్స్ అంటే ముందే అది ఒక 1 వీక్, 10 డేస్ ముందే పేపర్ ఇవ్వడం జరిగిందంట. సో, వాళ్ళు ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి రూమ్ నంబర్ ఇస్తారు. దాని ప్రకారం వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫుడ్‌ని అక్కడ పెట్టడం జరుగుతుందన్నట్టు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పేరెంట్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఇంకా లోపల చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏందంటే వెనిజులా వాళ్ళు కూడా పెట్టారన్నట్టు. కొన్ని కంట్రీస్ వాళ్ళు పెట్టారిక్కడ. చాలామంది పిల్లలు, పెద్దలు అందరూ ట్రై చేస్తూ ఉన్నారన్నట్టు. ఇక్కడ మా అమ్మాయి అడుగుతుంది. ఫుడ్ గురించి అంటే వాళ్ళ మెయిన్ ఫుడ్ ఏంటిది అని అడుగుతుంది. ఇంకా చాలామంది పిల్లలు గూడా క్వెషన్స్ ఇక్కడేమో వీళ్ళేమో చైనా వాళ్ళండి. చైనా వాళ్ళు అంటే చాక్లెట్స్, మోమోస్ పెట్టడం జరిగింది. మోమోస్ ఇంకా సీడ్స్ పెట్టారన్నట్టు. ఐ థింక్ ఇవి గుమ్మడికాయ సీడ్స్ అనుకుంటా. ఇక్కడేమో ఫిలిప్పీన్ వాళ్ళన్నట్టు. వీళ్ళు 2 స్టాల్స్ పెట్టారు పక్కపక్కకే. సో, ఇవేమో రోల్స్ అన్నట్టు. వాళ్ళ డ్రెస్ అంటే వాళ్ళ కల్చర్, వాళ్ళ డ్రెస్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ. ఆ అబ్బాయి వాళ్ళ సైడ్ డ్రెస్ వేసుకున్నాడు అన్నట్టు. ఈ అబ్బాయి ఈ స్కూల్లోనే చదువుతాడు అన్నట్టు. ఇంకా చాలామంది ట్రై చేశారు ఫుడ్ని మాత్రం. అందరూ కూడా లైన్లో వెళ్ళి అక్కడ ఫుడ్ రెసిపీస్ కూడా ఏమేం వాడారో కూడా చెప్తూ ఉంటారు అన్నట్టు. ఇంకా వాళ్ళ స్పెషల్ ఫుడ్ ఏంటో కూడా అక్కడ రాసి పెట్టారు. ఇక్కడేమో మా అమ్మాయి చేసినటువంటి ప్రాజెక్ట్ ఒకటి ఉంది, చూపిస్తుంది. ఇదే అండి మన ఇండియన్ ఓషన్ గురించి ఒక ప్రాజెక్ట్ చేసింది అన్నట్టు. సో, చూపిస్తుంది. చూసాము కొద్దిసేపు. తర్వాత ఇంకా వెళ్ళామన్నట్టు. ఇంకా అసలు చాలా స్టాల్స్ పెట్టారు. కొన్ని కంట్రీస్, తెలవని కంట్రీస్ కూడా ఉన్నాయి. ఇంకా చూడని కంట్రీస్ కూడా ఉన్నాయి. కొలంబియా నుంచి కూడా ఉన్నారు కొంతమంది. ఆల్మోస్ట్ వాళ్ళ ఫుడ్ చూసినట్లయితే మన ఫుడ్ లానే ఉంది. చికెను, లెమన్ రైస్ అలా ఉంది. సో, వీళ్ళే అండి. ఇక్కడ మాత్రం చాలామంది తిన్నారు ఇక్కడ ఫుడ్ మాత్రము బాగా ఇష్టంగా. ఇవన్నీ స్కూల్ ప్రాజెక్ట్స్ అండి. ఇలా ప్రతి స్కూల్ బయట ఉంటాయి అన్నట్టు. వాళ్ళ క్లాస్ రూమ్ బయట ఇట్లా పిల్లలు చేసినటువంటి ఎవ్రీ వీక్ చేంజ్ చేస్తూనే ఉంటారు ప్రాజెక్టు. ఇదేమో మిడిల్లో అన్నట్టు.
ఏదైనా ప్రోగ్రామ్స్ అయినప్పుడు ఇలా కూర్చొని పిల్లలు వాళ్ళ స్కూల్ అంటే క్లాస్ తరపున ప్రోగ్రామ్స్ అయితుంటాయి అన్నట్టు. అలా మిడిల్‌లో కూర్చొని ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. ఇది గూడా ఒక వేరే ఏదో కంట్రీ అండి. హ్మ్. ఇదేమో బ్రెడ్‌లా ఉంది ఆల్మోస్ట్. ఇంకా నెక్స్ట్ మనం పోయేది వెనిజులా దగ్గరికే అండి. అది మా డాటర్‌కి క్లోజెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు. ఇక్కడేమో తను సైన్స్ ప్రాజెక్ట్ చేస్తుంది. ట్రై చేసి, చేసి, చేసి ఎళ్ళిపోయింది ఇంకా. ఆహ్, హ్మ్. ఇక్కడేమో ఎంత క్యూట్‌గున్నారో పిల్లలైతే. అక్కడ అంటే సైన్స్ ప్రాజెక్ట్ గదా! సైన్స్‌కి సంబంధించింది ఏదో చేస్తున్నారన్నట్టు. ఇక్కడేమో వీళ్ళు సేమ్యా చేశారు. నేను షాకయ్యాను. వీళ్ళు సేమ్యా తింటారా అని. హ్మ్. ఇదేన్ ఫిలిప్పీనో కల్చర్ అంట. అంటే ఫిలిప్పీన్స్ కూడా సేమ్యా తింటారన్నట్టు. ఇక్కడేమో నేపాల్స్ అన్నట్టు. ఏంటి వీళ్ళ డ్రెస్‌ని చూసి నేను ఫస్ట్ ఇండియన్స్ అనుకున్నాను. కానీ ఇండియన్స్ కాదు. సో, వీళ్ళు ఏం చేశారంటే చికెను, తర్వాత ఏదో వెజిటబుల్స్ అంతా కలిపి ఏదో పేరు చెప్పారు గుర్తుకులేదు నాకైతే. నేను ఇది ట్రై చేశాను అన్నిట్లలో. నే నేపాల్ వాళ్ళ ఫుడ్డు. ఇంకోటి వీళ్ళు గూడా ఫిలిప్పీన్స్ అనుకుంటా. ఇంకా వీళ్ళేమో ఐ థింక్ వీళ్ళు జూడిజం అంటే ఇజ్రాయిల్ నుంచి అనుకుంటా వీళ్ళు. వీళ్ళేమో ఓన్లీ యాపిల్స్. నేనిక్కడ చికెన్ అండ్ వెజ్ అంతా వెజ్ ఉందంతే తీసుకున్నాను. ఇదేమో వైట్‌గా ఉంది. ఇది ఫిలిప్పీన్స్ వాళ్ళది స్వీట్‌గా ఉందన్నట్టు. ఇక్కడ మా పెద్దమ్మాయి ఏదో డ్రాయింగ్ ఉన్నదన్నట్టు అక్కడ చేస్తుంది. తను చేస్తుంటే మా చిన్నమ్మాయి గూడా నేను గూడా డ్రాయింగ్ చేస్తా అనుకుంటా డ్రాయింగ్ చేస్తూ ఉందన్నట్టు. ఇంకా పిల్లలు గూడా అక్కడే కూర్చొని తినడం జరిగింది. ఇంకా అంటే ఈ అమ్మాయి మా అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు వెనిజులియా. సో, కాసేపు మాట్లాడేసి వచ్చేసాము. హ్మ్. మార్నింగ్ మా అమ్మాయి డ్రెస్ ఏసుకొని ఎళ్ళింది. చాలా బ్యూటిఫుల్‌గా ఉందని చెప్తుంది. వాళ్ళ మదర్‌కి చెప్పిందంట ఇంటికెళ్ళి మా ఫ్రెండ్ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ డ్రెస్ ఏసుకొనొచ్చిందని. సో, అదే వాళ్ళ మదర్ గూడా చెప్తుంది. ఇంకా తను ఒక జ్యూస్ ఇవ్వడం జరిగిందన్నట్టు. కార్న్‌తో చేశారది. ఐస్ ఏసి ఇంకా ఏవేవో వేశారు అందులో వేసి ఇంకా కార్న్ ఒకటి పౌడర్ కలిపినట్టున్నారు. జ్యూస్ లాగా చేసి ఇచ్చిందన్నట్టు. ఇదంతా వెనుజులా దేశం అన్నట్టు. ఐ థింక్ వాళ్ళ మదర్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నట్టుంది. ఇంకా తర్వాత ఇవన్నీ స్కూల్ ప్రాజెక్ట్స్ అండి. ఇంకా లాస్ట్‌కి మేము మల్టీపర్పస్ హాల్‌కెళ్ళాము. ఇంకా తిరిగి తిరిగి మల్టీపర్పస్ వెళ్ళే దారిలో మాకు ఈ మ్యాప్ వరల్డ్ మ్యాప్ కనిపించింది. ఇక్కడ చూసినట్లయితే నేను చెప్పాను కదా రిటర్న్‌లో వెళ్ళేటప్పుడు చూపిస్తానని. చూసేసరికి ఇంకా వస్తూనే ఉన్నారు. అది ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది కంప్లీట్‌గా. చూడండి ఇన్ని దేశాల నుంచి అమెరికాకొచ్చి ఉన్నారన్నట్టు. ఒక్క మన ఇండియానే గాదు ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది వచ్చారు. అస్సలు షాక్ అయిపోయిన నేనైతే. మొత్తం అమెరికన్సే ఉంటారు కావచ్చేమో అని అనుకున్నాను. ఇక్కడ చూసినట్లు మన ఇండియా గూడా చూడండి. మన ఇండియాలో గూడా ఆల్మోస్ట్ ఒక 9 వరకు ఉన్నాయన్నట్టు. ఆ పిన్స్ అవి పెట్టారు గదా! అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్నట్టు. ఇంకా మన ఇండియా గూడా చూడండి ఎక్కడెక్కడెక్కడెక్కడి నుంచో వచ్చారు. ఏ ప్లేసెస్ నుంచి వచ్చారో గూడా అడిగితే
చెప్పామన్నట్టు ఆ ప్లేస్‌లోనే పెడుతున్నారన్నట్టు. అంటే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ అట్లా అన్నట్టు. సో, చూడండి మొత్తం వరల్డ్ మ్యాప్ మొత్తం కంప్లీట్‌గా నిండిపోయింది. ఇంకా వస్తూనే ఉన్నారు, పెడుతూనే ఉన్నారు. వాళ్ళు కంటిన్యూయస్‌గా పెడుతూనే ఉన్నారు. ఇది మాత్రం షాకింగ్. ఇంకా ఇది ఎంట్రన్స్‌లో అన్నట్టు ఇవన్నీ ప్రైజెస్ లాగా ఏవో రికార్డ్స్ లాగా ఉన్నాయి. ఇదేమో మల్టీపర్పస్ హాల్ అన్నట్టు. ఏ ప్రోగ్రామ్ అయినా అన్నీ ఇక్కడే అవుతూ ఉంటాయి అన్నట్టు. అదేవిధంగా మార్నింగ్ కూడా మమ్మల్ని పిక్స్ పంపించమని అడిగారన్నట్టు. మార్నింగ్ అప్పటికప్పుడు పంపించాము. ఇంకా మనం అంటే ఫ్యామిలీతో గడిపింది కొన్ని పిక్స్ పంపించమని అడిగారన్నట్టు. ఇంకా అప్పటికే ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ అయిపోయింది. టైం అయిందంటే ఇంకా అందరు వెళ్ళిపోతారండి. ఎవ్వరు కూడా ఉండరు. ఆన్ టైంలో బయటికి వెళ్ళిపోతారు. ఒక్క నిమిషం కాదు కదా, ఒక 5 నిమిషాల ముందైనా బయటికి వెళ్ళిపోతారు. కానీ ఇది మా ఫోటో అండి. ఇంకా మాకు టైం లేదు, ఎర్లీ మార్నింగే పంపించేసాము మేము. ఇంక వెళ్ళే టైంలో అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందట మా చిన్న అమ్మాయి కొన్ని టాయ్స్ తీసుకుందన్నట్టు అక్కడ ఇస్తున్నారు. టాయ్స్ కూడా చిన్న భలే బుల్లిగా చిన్నవి ఉన్నాయి, చిన్ని టాయ్స్ అన్నట్టు. తను ఆడుకుంటుంది. ఇంకా మా పెద్దమ్మాయి ఏమో ఏదో డ్రాయింగ్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళింది అన్నట్టు. తను అక్కడికి వెళ్ళి డ్రాయింగ్ చేస్తుంది. కోసం వెయిట్ చేసేసి మేము కూడా వెళ్ళిపోయామన్నట్టు. ఇంకా తను డ్రాయింగ్ చేస్తుందంటే నేను ఏదో మామూలుగా ఏదో బొమ్మనో ఏదో వేస్తుంది అనుకున్నా. ఇక్కడే అండి ప్రోగ్రామ్స్ అన్నీ అవుతుంటాయి అన్నట్టు. ఇక్కడ ఇవి 2 ఊల్ఫ్లా కనబడుతున్నాయి కదా, వాళ్ళ సింబల్ అన్నట్టు. అది ఆ స్కూల్ సింబల్ ఊల్ఫ్ అన్నట్టు స్కూల్ పేరు. ఇక్కడ చూసినట్లయితే కొన్ని ప్రోగ్రామ్స్ అవుతూనే ఉన్నాయి అన్నట్టు ఇక్కడ. సో పిల్లలు కూడా వెళ్ళి చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇక్కడ మా అమ్మాయి కూడా వెళ్ళింది అన్నట్టు. నేను అనుకున్నాను డ్రాయింగ్ అంటే ఏదో జస్ట్ మామూలుగా ఏదో డాగో ఏదో సంథింగ్ మామూలుగా ఏదన్నా వేస్తుందేమో అనుకున్నా. అక్కడికి వెళ్ళి ఆ డ్రాయింగ్ ఇచ్చేసరికి నేను షాక్ అయినా అన్నట్టు. అదేంటంటే మన హ్యాండ్స్కి పెట్టుకుంటాం కదా, అక్కడ హెన్నా డ్రా చేసింది. అంటే పిల్లలు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు వాళ్ళు అస్సలు ఎదగరు. ఈ అమ్మాయికి ఎప్పుడు చూసినా కూడా హెన్నా పెట్టించుకోవాలని ఉంటుంది, హెన్నా డ్రా చేయాలని ఉంటుంది. ఇంకా బాగా ఇంట్రెస్ట్ అన్నట్టు హెన్నా అంటే. కుకింగ్ అయినా హెన్నా అయినా చాలా చాలా ఇంట్రెస్ట్. ఇంకా మాట్లాడడం అంటే కూడా ఇంట్రెస్ట్. బాగా ఎక్కువ మాట్లాడుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఏమన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటుంది, మనసులో ఏం పెట్టుకోదు, అన్ని డౌట్స్ అడుగుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. We've been waiting for so long. We've been waiting for this time to